నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. చిట్యాల మండలం గుండ్రంపల్లిలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఆ ఫామ్లో 2 లక్షల కోళ్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అధికారులు గుండ్రంపల్లిలోని ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. కార్తీక్, నల్గొండ ఉమ్మడి జిల్లాని బర్డ్ ఫ్లూ భయం ఇంకా వెంటాడుతుంది. ఇప్పటికే మనం గతంలో చూసినట్లయితే చోటుకోలతో పాటు కేతుపల్లిలో కూడా లక్షలాది కోళ్లు కూడా బర్డ్ ఫ్లూ బారిన పడి చనిపోయినటువంటి ఉదంతం మర్చిపోకముందుకే తాజాగా చిట్యాల మండలం, నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి సమీపంలో ఉన్నటువంటి ఒక కోళ్ల ఫామ్ లో దాదాపు 2 లక్షల కోళ్లు ఉన్నాయి. అందులో కొన్ని కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టు కూడా అధికారులు, వెటర్నరీ అధికారులు నిర్ధారించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ వెటర్నరీ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా కోళ్ల ఫామ్ వద్దకు వెళ్లి ఆ బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్లని పూడ్చిపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే సమయంలో బోధాన్పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా బోధాన్పోచంపల్లి మండలం ఉన్నటువంటి గుంతిగూడెంలోని ఒక కోళ్ల ఫామ్ కూడా బర్డ్ ఫ్లూ సోకినట్టు అధికారులు ఇప్పటికే నిర్ధారించినటువంటి నేపథ్యంలోనే కోళ్లకు సంబంధించినటువంటి వ్యర్థాలతో పాటు చనిపోయినటువంటి కోళ్లను కూడా అక్కడే పాతిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు శాంపిల్స్ ను కూడా మరికొన్ని అంటే బతుకున్నటువంటి కోళ్లకు సంబంధించినటువంటి శాంపిల్స్ ను కూడా ల్యాబ్ కు తరలిస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు దోతిగూడెంతో పాటు ఇటు గుండ్రంపల్లి సమీపంలో ఉన్నటువంటి కోళ్ల ఫామ్ వద్ద కూడా రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. ఆ చుట్టుపక్కల కూడా సమీప రైతులతో పాటు స్థానికులు కూడా వెళ్లకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. కార్తీక్. రైట్ అశోక్.